Right. Hello everyone. So we'll discuss about fiscal health index. ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది వెరీ రీసెంట్ గా మనకి నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఇంతకుముందు పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండే దీనికి. సో ఇప్పుడైతే కొంచెం సపరేట్ రిపోర్ట్ రూపంలో తీసుకురావడం జరిగింది. జనరల్ గా ఇప్పుడు ఈ రాష్ట్రం యొక్క ఫిజికల్ హెల్త్ ఎలా ఉంది ఏంటనేది ఎప్పుడు ఎవరు మనకి కంట్రోల్ ఆడిటర్ జనరల్ కాగ్ అనేది రిపోర్ట్ ఇచ్చేది. మామూలు ఇంత ఖర్చు పెట్టారు, ఇంత మిగిలింది, ఇంత ఫిజికల్ డెఫిసిట్ ఉంది, ఇలా ఉందని కాగ్ చెప్పేది మనకి. సో కానీ ఈసారి కాగ్ ఇచ్చిన లెక్కల్ని తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఇవి లేని సపరేట్ గా లెక్కలు తీసుకోలేదు. ఏవైతే కాగ్ అయితే ఏవైతే చెప్పిందో కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆ స్టాటిస్టికల్ డాటానే తీసుకున్నారు అనమాట. ఆ స్టాటిస్టికల్ డాటాని తీసుకొని ఒక రిపోర్ట్ ని ఒక ఇండెక్స్ ని మనకి తయారు చేయడం జరిగింది అనమాట. వీళ్ళంతా కూడా రిపోర్ట్ తయారు చేయలేదు, ఇండెక్స్ ని తయారు చేశారు. ఎవరు ఇచ్చినటువంటి స్టాటిస్టికల్ డాటా? కాగ్ ఏవైతే స్టాటిస్టికల్ డాటా ఇచ్చిందో ఆ స్టాటిస్టికల్ డాటాను తీసుకునే మనకి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఫస్ట్ టైం మనకి ఇప్పుడు జనవరి 2025 లో ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు. కానీ మనకి ఏదైనా ఒక ఇండెక్స్ ని తయారు చేయాలంటే పర్ఫెక్ట్ డాటా అవైలబిలిటీ ఉండాలి కదా. అన్ని రాష్ట్రాల డాటా అవైలబిలిటీ ఉండాలి. ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల డాటా మనకి అవైలబిలిటీ ఉండాలి. అలా తీసుకుంటే మనకి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ యొక్క డాటా మాత్రమే తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే కొంతమంది జనరల్ గా 2025 కదా, ఇది పాత డాటా తీసుకున్నారు, మీరు పాత రిపోర్ట్ చెప్పారు, ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది పాత రిపోర్ట్ కాదు, జనవరి 2025 లో అవైలబుల్. కానీ మనం ఈ 22-23 ఎందుకు తీసుకున్నాం? అన్ని రాష్ట్రాల రిపోర్ట్స్ అనేది అవైలబిలిటీ ఉండాలి కదా డాటా. సో అన్ని రాష్ట్రాల డాటా అనేది 22-23 పర్ఫెక్ట్ గా అవైలబిలిటీ ఉంది కాబట్టి దాన్ని మనం చూస్ చేసుకోవడం జరిగింది. అందువల్ల ఈ డాటా బేసిస్ ఆధారంగా మనం రిపోర్ట్ ని తయారు చేసి మనకి 2025 లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అదే అర్థం చేసుకోండి మీరు. నెక్స్ట్ వన్ చూడండి, ద డాటా యూజ్డ్ ఫర్ ద వాట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇస్, చూడండి ఎవరు ఇచ్చిన డాటా సోర్స్డ్ ఫ్రమ్, ఎక్కడ నుంచి తీసుకున్నారు ఇది? కాగ్ ఇచ్చినటువంటి డాటానే తీసుకున్నారు. ఏ ఇయర్ కి సంబంధించినటువంటిది? 2022 and 23 డాటాని మనం తీసుకోవడం అనేది జరిగింది. దాని ఆధారంగానే దీన్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. అలాగే మనకి 2014 నుంచి 2021 వరకు అన్ని రాష్ట్రాల పర్ఫార్మెన్సెస్ అట్లాంటివి కూడా అన్నిటిని కూడా అనలైజ్ చేయడం జరిగింది మనకి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది కాగ్ యొక్కటే ఏ ఇయర్ డాటా 2022 and 23 డాటా. ఎగ్జామినేషన్ ఇదే ఒక ఆప్షన్ ఇస్తే ఇది తెలుస్తుంది, కానీ ఏ ఇయర్ అంటే వాళ్ళు పీక్తుంది. అర్థమైందా? 22-23 ఇది అర్థమవుతుందా? ఇక్కడనే ఆన్సర్ పోతుంది. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు? మనకి నీతి ఆయోగ్ జనవరి 2025 లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది మనకి. ఏది? నీతి ఆయోగ్. మరి ఈ ఇండెక్స్ వేటి ఆధారంగా తీసుకున్నారు అని అంటే, నీతి ఆయోగ్ అనేది 5 ఇండికేటర్స్ ని కన్జర్వేషన్ లోకి తీసుకుంది. 5 ఇండికేటర్స్ ని కన్జర్వేషన్ లోకి తీసుకొని ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ని, ఫిజికల్ హెల్త్ అంటే ఏంటిది? ఆ రాష్ట్రం యొక్క ఫినాన్స్ అనేది ఏ విధంగా ఉందనేది, ఆ రాష్ట్రం అనేది ఏ విధంగా ఉంది. ఫిజికల్ హెల్త్ అంటే ఏంటిది? ఆ రాష్ట్రంలో ఫినాన్షియల్ సిస్టమ్ అనేది హెల్తీగా ఉందా, అన్హెల్తీగా ఉందా? అప్పులు ఎక్కువ వేస్తే అన్హెల్తీగా ఉన్నట్టే కదా, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెడితే అన్హెల్తీగా ఉన్నట్టు. అదే కదా మనకు కావాల్సింది. ట్యాక్స్లు ఎక్కువ వసూలు చేసుకొని మంచిగా ఉంటే హెల్తీగా ఉన్నట్టు. ఇవే కదా పారామీటర్స్. సో ఇవే పారామీటర్స్ అనేది తీసుకుంది మనకి. చూడండి, సో ఇవి ఎగ్జామినేషన్ అడుగుతాడు. ఈ సబ్ ఇండికేటర్స్ అనేది మనకు అవసరం లేదు, కానీ మేజర్ ఇండికేటర్స్ అనేది కంపల్సరీగా ఈ 5 ఇండికేటర్స్ ని తీసుకుంది. 1, 2, 3, 4, 5. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏమన్నాడు? విచ్ ఇండికేటర్? క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ తీసుకుంది. ఫస్ట్ ఏంటిది? క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా డబ్బుల్ని ఖర్చు పెడుతుంది. సో దాంట్లో చూడండి, ద టోటల్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ టు ద టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక 100 రూపాయలు అనేది ఖర్చు పెడితే ఆ 100 రూపాయలలో ఎంత అమౌంట్ అనేది డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతుంది. టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ కోసం పెట్టే ఎక్స్పెండిచర్ ఎంత, నాన్ డెవలప్మెంట్ కోసం పెట్టే ఎక్స్పెండిచర్ ఎట్లా, అట్లా మనకి ఇది ఒక ఇండికేటర్ ని తీసుకుంది. అలాగే టోటల్ క్యాపిటల్ అవుట్లే జిఎస్డిపిలలో మనకి క్యాపిటల్ అవుట్లే అంటే ఏంటిది? మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కోసం పెట్టేది కదా క్యాపిటల్ అవుట్లే. సో అట్లా మనకి ఇప్పుడు దీనికోసం కానీ డెవలప్మెంట్ కోసం కానీ క్యాపిటల్ అవుట్లే కోసం కానీ మనం ఎక్కువ మొత్తం ఎక్స్పెండిచర్ పెట్టామనుకోండి, అప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ ఏమైతే డెవలప్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం అనొచ్చు ఏమని? క్వాలిటీ ఎక్స్పెండిచర్ అనొచ్చు. లేకుంటే ఊరికే రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెట్టామనుకోండి, సాలరీస్ ఇవ్వడానికి, పెన్షన్స్ ఇవ్వడానికి, వాటికి వీటికి పథకాల కోసం పెట్టామనుకో ఏముండదు, శూన్యం. సో అందువల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్, డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ చాలా ఇంపార్టెంట్ మనకి. డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటే సింపుల్ ఏంటిది? హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ అలాంటి వాటిలో పెట్టామనుకోండి, అది డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పొచ్చు మనం. ఇవన్నీ కూడా దేని ఇండికేట్ చేస్తాయి? క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ని ఇండికేట్ చేస్తాయి మనకి. అందుకోసమే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. క్వాలిటీ అనేది లేకపోతే బిస్కెట్ అవుతుంది. సో అర్థమవుతుందా? సో అందువల్లనే మనకి ఫస్ట్ ఇది పారామీటర్ తీసుకున్నారు మనకి. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నా రెవెన్యూ మొబిలైజేషన్ అన్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుంది, సంపద ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ రాష్ట్రానికి స్టేట్ యొక్క ఓన్ రెవెన్యూ ఎంత వస్తుంది, ఆ రాష్ట్రం యొక్క ఓన్ రెవెన్యూ రిసోర్స్. ఆ రాష్ట్రం యొక్క ఓన్ రెవెన్యూ రిసోర్స్ ఏంటిది? స్టేట్ జిఎస్టీ కానీ, స్టేట్ అట్లా సేల్ ట్యాక్స్ కానీ, లేదంటే ఎక్సైజ్ డ్యూటీ కానీ, లేదంటే మోటార్ వెహికల్ ట్యాక్స్ కానీ, లేదంటే ల్యాండ్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా ఏ రాష్ట్రానికైనా సరే వాళ్ళకి వచ్చే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. ఈ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ ద్వారా ఎంత వస్తుంది, అది జిఎస్డిపిలో ఎంత రేషియో ఉంది అనేది ఒకటి కన్సిడరేషన్ చెప్తున్నా. నెక్స్ట్ ఏంటిది?
స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ టు ద టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ మనం పెట్టే ఎక్స్పెండిచర్ లోపల మన ఓన్ ట్యాక్స్ ఎంత ఉంది, 100 రూపాయలు ఎక్స్పెండిచర్ పెడితే సొంతంగా రాష్ట్రం సంపాదించింది ఎంత ఉంది, ఫినాన్స్ కమిషన్ నుంచి వచ్చేది ఎంత ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఎంత ఉంది, ఇలా అన్నమాట మనకు లాజికల్ గా ఆలోచిస్తే. ఓకేనా, ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు, జస్ట్ ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్, సెకండ్ వచ్చేసి ఏంటిది రెవెన్యూ మొబిలైజేషన్, థర్డ్ ఏమన్నారు ఫిజికల్ ప్రుడెన్స్. ప్రుడెన్స్ అంటే ఏంటిది, స్ట్రాంగ్ గా ఉండడం. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది దేని ద్వారా చెప్తాం, మనకి FRBM యాక్ట్ చెప్తుంది. ఇది ఫిజికల్ డెఫిసిట్ కానీ రెవెన్యూ డెఫిసిట్ కానీ వీటి ద్వారానే కదా మనం చెప్పేది. అవునా కదా, రెవెన్యూ డెఫిసిట్ 0 ఉండాలా, ఫిజికల్ డెఫిసిట్ 3% కన్నా దాటకూడదు అనేది FRBM చట్టమే చెప్పింది మనకి. అవునా, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 యాక్టే అదే చెప్పింది మనకి. జీరో రెవెన్యూ డెఫిసిట్ ఉండాలా, ఫిజికల్ డెఫిసిట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 3% ఆఫ్ ద GSDP. సో ఇదే ఖచ్చితంగా ఈ రూల్స్ ని ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్ డెట్ ఇండెక్స్, ఎంత అప్పులు తీసుకుంటున్నావు, అప్పుల పైన రెవెన్యూ ఎంత కడుతున్నావు, అప్పులు ఎంత ఉన్నాయి, నీ యొక్క టోటల్ అప్పులు ఎంత ఉన్నాయి, సో నువ్వు అప్పుల పైన ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నావు అనేది వెరీ ఇంట్రెస్టింగ్. సో అది మన డెట్ ఇండెక్స్ ని ఇండికేట్ చేస్తుంది. అలాగే డెట్ సస్టైనబిలిటీ అంటే ఏంటిదంటే నువ్వు GSDP ఎంత పెరుగుతుంది అండ్ నీ యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత పెరుగుతున్నాయి. నువ్వు అప్పులు తీసుకొస్తే ఆ అప్పులు రీపేమెంట్ చేసే కెపాసిటీ ఉండాలి కదా. అప్పులు రీపేమెంట్ కెపాసిటీ ఉండాలి అంటే నువ్వు తీసుకొచ్చిన అప్పు వల్ల GSDP పెరుగుతుందా, ఓకే, నీ GSDP ఎంత పెరుగుతుంది, నువ్వు కట్టే ఇంట్రెస్ట్ రేట్ ఎంత పెరుగుతుంది, అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ పేమెంట్ ఎక్కువగా పెరుగుతుంది GSDP కంటే, అప్పుడు అన్సస్టైనబుల్. GSDP బాగా పెరుగుతుంది నువ్వు తీసుకొచ్చిన ఇంట్రెస్ట్ పేమెంట్ కంటే అంటే అప్పుడు ఓకే సస్టైనబుల్ అని చెప్పొచ్చు. మనకి GSDP పెరగాలి కదా, కానీ నీకు ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరుగుతున్నాయి అంటే అన్సస్టైనబుల్ అని సింపుల్ లాజిక్ గా. సో అదే ఇక్కడ కన్సిడరేషన్ తీసుకున్నారు. గ్రోత్ రేట్ ఆఫ్ ద GSDP మైనస్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో దీన్ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు అనమాట. ఇలా మనకి 5 సబ్ ఇండికేటర్స్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఇండికేటర్స్ తీసుకోవడం అనేది జరిగింది. సరే, సబ్ ఇండికేటర్స్ అనేది మనం అండర్స్టాండింగ్ కోసం చదివాం, కానీ సో యాజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కనుక మనం చూస్తే మనకు ఓన్లీ ఇండికేటర్స్ మాత్రమే. ఫస్ట్ వన్ క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్, సెకండ్ రెవెన్యూ మొబిలైజేషన్, థర్డ్ ఫిజికల్ ప్రుడెన్స్ అండ్ ఫోర్త్ డెట్ ఇండెక్స్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి డెట్ సస్టైనబుల్. ఏ రాష్ట్రాలు భారతదేశంలో ఇవన్నిట్లను ఇండికేటర్స్ ని ఫాలో అవుతున్నాయి. సో ఈ ఇండికేటర్, సో రెవెన్యూ మొబిలైజేషన్, ఫిజికల్ ప్రుడెన్స్, డెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ 5 ఇండికేటర్స్ ని కలిపితే ఏ రాష్ట్రం టాప్ లో వచ్చింది అనే దానికి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ప్లస్ ఈ ఒక్కొక్క ఇండికేటర్ లో కూడా ఏ టాప్ ర్యాంక్ లో ఉంది. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ లో ఏదో ఒక స్టేట్ టాప్ లో ఉండొచ్చు, మేబీ రెవెన్యూ మొబిలైజేషన్ లో ఇంకో స్టేట్ టాప్ లో ఉండొచ్చు. సో అలా ఇండివిజువల్ ఇండికేటర్స్ కి ర్యాంక్స్ ఇచ్చారు. ప్లస్ ఓవరాల్ గా 5 ఇండికేటర్స్ కలిపితే ఎవరు ఇచ్చారు అనేది కూడా, ఎవరు టాప్ లో ఉన్నారు అనేది కూడా ర్యాంక్స్ ఇచ్చారు మనకి జనరల్ గా. ఓకే, చూద్దాం. మన అయితే ఇవి మీకు అండర్స్టాండింగ్ కోసమే, బట్ హియర్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఇది తీసుకున్నాం డాటా 2022 అండ్ 23 డాటా తీసుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు తీసుకుంటే ఇగో అన్నిట్లో ఇక్కడ ఇచ్చారు చూడండి ర్యాంక్స్. క్వాలిటీ ఎక్స్పెండిచర్ కానీ, రెవెన్యూ మొబిలైజేషన్, ఫిజికల్ ప్రుడెన్స్, డెట్ ఇండెక్స్, డెట్ సస్టైనబిలిటీ, ఇవన్నిట్లో ర్యాంక్ కనుక తీసుకుంటే మన టాప్ లో ఒడిస్సా ఉంది. ఓవరాల్ గా 5 ఇండికేటర్స్ తీసుకుంటే మనకి అన్ని ఇండికేటర్స్ తీసుకుంటే ఒరిస్సా 67.8 మార్కులతోటి 100కి, సో మనకి ఒరిస్సా అనేది టాప్ ర్యాంక్ లో ఉంది. సో 67.8 మార్క్స్ తోటి ఒరిస్సా. అండ్ నెక్స్ట్ ఏంటి, ఛత్తీస్గఢ్ అనేది 55 తోటి సెకండ్ ప్లేస్ లో ఉంది. అండ్ గోవా అనేది 53 తో. ఇక్కడ చూడండి, ఇక్కడ దాదాపు 10 పాయింట్స్ తేడా ఉంది, దగ్గర 10 కాదు కానీ 8 పాయింట్స్ తేడా ఉంది మనకి ఫస్ట్ ర్యాంక్ కి సెకండ్ ర్యాంక్ కి. సో ఒడిశా టాప్ లో ఉంది. అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఉంది. నెక్స్ట్ ఏంటిది మనకి గోవా అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది మనకి. OCG, ఓకేనా, OCG అనేటివి మన టాప్ లో ఉన్నాయన్నమాట. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో మనకి ఏంటిది OCG. సో గోవా, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ అండ్ గోవా అనేది టాప్ లో ఉన్నాయి. తెలంగాణ అనేది 8వ ప్లేస్ లో ఉంది. తెలంగాణ 8th ప్లేస్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది 17th ప్లేస్ లో ఉంటుంది. వెతకండి, 17th ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ అనేది 17th ప్లేస్ లో ఉంది. అండ్ తెలంగాణ అనేది 8th ప్లేస్ లో ఉంది మనకి. ఇక మనకన్నా బెటర్ పొజిషన్ లో ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ కన్నా వెనకబడ్డోళ్ళు ఎవరు, పంజాబ్ వాళ్ళు వెనకబడ్డారు 18. ఇక మిగతా వాళ్ళంతా కూడా వెస్ట్ బెంగాల్ కానీ, కేరళ, హర్యానా, రాజస్థాన్ ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ కన్నా ముందే ఉన్నారు. తెలంగాణ 8వ ర్యాంక్ లో ఉంది మనకి. ఓకేనా, సో ఫస్ట్ అయితే ఏంటిది మనకి ఒడిస్సా అండ్ నెక్స్ట్ ఏంటి ఛత్తీస్గఢ్ అండ్ నెక్స్ట్ ఏంటిది గోవా అండ్ నెక్స్ట్ ఏంటిది జార్ఖండ్ అనేది ఇవి ఉన్నాయి మనకి. ఓకే, క్లారిటీ ఉంది కదా. సో ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రాష్ట్రం టాప్ లో ఉండొచ్చు మనకి. ఓకేనా, ఓవరాల్ గా అయితే మనకి ఏముంది, మనకి ఒడిస్సా టాప్ లో ఉంది. ఓవరాల్ గా అయితే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, గోవా అని టాప్ లో ఉన్నాయి మనకి. 1, 2, 3 ర్యాంకులలో ఇవే ఉన్నాయి. ఇవన్నీ 5 ఇండికేటర్స్ ని కలిపితే. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ తీసుకున్నాం అనుకో. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ తీసుకున్నప్పుడు నీకు బెస్ట్ ర్యాంక్ అనేది మళ్ళీ, సో ఇక్కడ తీసుకుంటే నీకు ఛత్తీస్గఢే ఉంది 59. ఇక్కడ మధ్యప్రదేశ్ అనేది 59 స్కోర్ తోటి ఉంది. క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ తీసుకున్నప్పుడు చూస్తే నీకు క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ లో మధ్యప్రదేశ్ 59 మార్కులు, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఉండొచ్చు మనకి. ఓకేనా, సో అట్లా రెవెన్యూ మొబిలైజేషన్ తీసుకున్నప్పుడు కూడా ఇట్లా 87 మార్కులతో ఎవరున్నారు, గోవా కనిపిస్తుంది మనకి. రెవెన్యూ మొబిలైజేషన్స్ కనుక తీసుకుంటే మనకి అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కోర్ అనేది మనకి ఉంది అనమాట. ఓకేనా, రైట్.
ఇప్పుడు మీరు చూస్తే మనకి ఒడిస్సా ఫస్ట్ ర్యాంక్, ఇది అచీవర్. సో అచీవర్స్ అన్నమాట. సో వీళ్ళు సో ఒడిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, గోవా కానీ, జార్ఖండ్ కానీ, గుజరాత్ కానీ టాప్ 5 లో ఉన్నాయి మనకి. ఇవి ఫ్రంట్ రన్నర్స్, అంటే అచీవ్ చేయడానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఫ్రంట్ రన్నర్స్ లో. సో తెలంగాణ అనేది ఏ కేటగిరీలో ఉంది మనకి? ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆస్పిరేషనల్ కేటగిరీలో ఉంది, అంటే చాలా తక్కువ, 50% కన్నా తక్కువగా ఉన్నాయి ఇంకా అవి. ఓకే. సో ఫ్రంట్ రన్నర్స్ లో ఉన్నాయి. సో ఇవి ఈ విధంగా మనకి ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మనకి. ఓకే రైట్. మా స్కోర్ అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ దిస్ వన్ అచీవర్, ఫ్రంట్ రన్నర్ ఇవి ఓవరాల్ గా తీసుకుంటే. ఇప్పుడు ఒక్కొక్క దాని బయట తీసుకోండి. క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ తీసుకోండి. క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ లో కనుక తీసుకుంటే మనకి ఎవరున్నారు? మధ్యప్రదేశ్ అనేది టాప్ ర్యాంక్ లో ఉంది, 1వ ర్యాంక్ లో ఉంది క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్. సో డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా. ఈ క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ లో మధ్యప్రదేశ్ అనేది టాప్ ర్యాంక్ లో ఉంది క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ లో. తెలంగాణ అనేది సో 12వ ర్యాంక్ లో ఉంది క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ లో. అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది 15th ప్లేస్ లో ఉంది. దేనికోసం? క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్. అంటే మనం సరిగా పెట్టట్లేదు, మనం పెట్టే ఎక్స్పెండిచర్ అంతా తూతూ మంత్రంగా దేనికోసం పెడుతున్నాము. కేరళ అనేది మోస్ట్ డెవలప్డ్ స్టేట్ అని చెప్తాం, వీళ్ళది కూడా చూడండి అసలు అందరికన్నా బ్యాక్వర్డ్ లో 18వ ప్లేస్ లో వీళ్ళే ఉన్నారు. మరి దేనికోసం ఎక్స్పెండిచర్ పెడుతున్నారో వాళ్ళు మనకే తెలియదు మరి. సో దట్ వాజ్ అ పాయింట్. సో క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ లో వాళ్ళు తప్పదు. నెక్స్ట్ సో ఏంటి మనకి? రెవెన్యూ మొబిలైజేషన్. రెవెన్యూ మొబిలైజేషన్ లో మనకి గోవా టాప్ లో ఉంది, తెలంగాణ సెకండ్ లో ఉంది. సో ఇది తెలంగాణ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. గోవా ఫస్ట్ ప్లేస్ లో ఉంది, అండ్ తెలంగాణ సెకండ్ ప్లేస్ లో ఉంది, అండ్ ఒడిస్సా థర్డ్ ప్లేస్ లో ఉంది. దేనికి సంబంధించి? సో రెవెన్యూ మొబిలైజేషన్. ఇక్కడ చిన్నగా ఉంది, మీకు కనిపిస్తలేదు అనుకుంటా. గోవా అండ్ తెలంగాణ అండ్ ఒడిస్సా అనేది టాప్ ప్లేస్లలో ఉన్నాయి మనకి. ఏవి? రెవెన్యూ మొబిలైజేషన్ కి కేటగిరీకి సంబంధించింది కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది 16వ ప్లేస్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద 16th ప్లేస్. ఇక్కడ ఉంది చూడండి, మీకు PDF లో కనిపిస్తుంది 16th ప్లేస్. సో ఆంధ్రప్రదేశ్ అనేది రెవెన్యూ మొబిలైజేషన్ లో 16th ప్లేస్ లో ఉంది. తెలంగాణ అనేది ఓవరాల్ గా 8th ప్లేస్ లో ఉంది, కానీ రెవెన్యూ మొబిలైజేషన్ లో ఏముంది? 2nd ప్లేస్ లో ఉంది మనకి. నెక్స్ట్ స్టేట్ వైజ్ అవార్డ్ ఫిస్కల్ ప్రుడెన్స్, అంటే ఫిస్కల్ డెఫిసిట్ కానీ రెవెన్యూ డెఫిసిట్ ని ఆధారంగా తీసుకొని చేస్తే మళ్ళీ సేమ్ జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, అండ్ గోవా అండ్ ఛత్తీస్గఢ్ చూడండి జార్ఖండ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అంటే వీళ్ళ యొక్క రెవెన్యూ డెఫిసిట్ కానీ ఫిస్కల్ డెఫిసిట్ కానీ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. తెలంగాణ వచ్చేసి 9th ప్లేస్ లో ఉంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే మనకి 16వ ప్లేస్ లో ఉంది. రెండిట్లలో 16వ ప్లేస్ లోనే ఉంది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏది మనకి రెవెన్యూ మొబిలైజేషన్ లో కానీ అండ్ నెక్స్ట్ ఫిస్కల్ ప్రుడెన్స్ రెండు పారామీటర్స్ లో ఆంధ్రప్రదేశ్ 16వ ర్యాంక్ ని ఆక్యుపై చేసింది. సో తెలంగాణ కనుక తీసుకుంటే ఇందులో 9th ర్యాంక్ లో ఉంది. సో ఫిస్కల్ ప్రుడెన్స్ లో 9th ర్యాంక్ లో ఉంది. అండ్ ఇక్కడ తీసుకుంటే మనకి 2nd ర్యాంక్ లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే సో ఇక్కడ మనకి ఏపీ, సో ఇక్కడ ఏపీ 16 ఉంది. సో ఇక్కడ కూడా ఏపీ ఏ ర్యాంక్ లో ఉంది? మనకి 16 ఉంది. సో ఏ రాష్ట్రం వాళ్ళు ఆ ర్యాంకులు గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్. సో తెలంగాణ ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్. ఓకే 16లో ఉంది మనకి. ఓకే నెక్స్ట్ స్టేట్ వైడ్ డెట్ ఇండెక్స్ లో కనుక తీసుకుంటే మనకి ఎంత అప్పులు తీసుకొస్తున్నాము, ఏంది కథ కార్ఖానా అని మనం కనుక తీసుకుంటే మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ ఒడిస్సా అనే టాప్ లో ఉంది. ఒడిస్సా అనే టాప్ లోనే ఉంది. సో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది డెట్ ఇండెక్స్ లోపల 12వ ప్లేస్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది 12వ ప్లేస్ లో ఉంది. అండ్ తెలంగాణ కనుక తీసుకుంటే 9వ ప్లేస్ లో ఉంది మనకి. ఓవరాల్ గా తీసుకుంటే సో డెట్ ఇండెక్స్ లలో కూడా ఎవరు మనకి? ఒడిస్సా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇంత డెప్త్ లో అడుగుతారా సార్ అంటే అడగకపోవచ్చు, బట్ ఎనీవే మన రాష్ట్రాల ర్యాంక్స్ అయితే ఎనీవే గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి మనకి. ఓకేనా డెట్ ఇండెక్స్ లో అలా ఉందన్నమాట మనకి. ఓకేనా సో ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి డాటా అనమాట, మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి డాటా. సో ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఓకేనా సో అది మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కూడా, ఇక్కడ కూడా మీరు క్లియర్ ఇక్కడ కూడా క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ తీసుకున్నప్పుడు మనకి క్లియర్ గా మనకి ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ని తీసుకోండి. మధ్యప్రదేశ్ కనిపిస్తుంది. ఎక్కడ పోయింది మధ్యప్రదేశ్? నాకే కనిపిస్తలేదు మధ్యప్రదేశ్. ఇక్కడ 59.7 హైయెస్ట్ అనేది మనకు మధ్యప్రదేశ్ కనిపిస్తుంది. రెవెన్యూ మొబిలైజేషన్ 80కి పైగా ఉంటుంది. గోవా అనేది రెవెన్యూ మొబిలైజేషన్. ఫిస్కల్ ప్రుడెన్స్ కనుక తీసుకుంటే ఫిస్కల్ ప్రుడెన్స్ 56, 59, 62 ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఫిస్కల్ ప్రుడెన్స్ తీసుకుంటే మనకి జార్ఖండ్ 62 మార్కులతోటి మనకి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. డెట్ ఇండెక్స్ తీసుకుంటే మనకి 99 ఇక్కడ కూడా మళ్ళీ ఏముంది? ఒడిస్సానే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ డెట్ సస్టైనబిలిటీలో కూడా తీసుకుంటే మళ్ళీ వీళ్ళే టాప్. ఎవరు? ఒడిస్సానే టాప్. డెట్ సస్టైనబిలిటీలో కూడా ఒడిస్సానే టాప్ లో ఉంది మనకి. ఒడిస్సానే టాప్ లోనే ఉంది మనం కనుక తీసుకుంటే మనకి. సో ఇలా టాప్ స్టేట్స్ ఇవన్నమాట. మధ్యప్రదేశ్ అనేది ఈ ఎక్స్పెండిచర్ లో మధ్యప్రదేశ్ టాప్ లో ఉంది. అండ్ రెవెన్యూ మొబిలైజేషన్ లో గోవా టాప్ లో ఉంది. అండ్ ఫిస్కల్ ప్రుడెన్స్ లో వీళ్ళు టాప్ లో ఉన్నారు. అండ్ డెట్ ఇండెక్స్ లో వీళ్ళు టాప్ లో ఉన్నారు. అండ్ డెట్ సస్టైనబిలిటీలో వీళ్ళు టాప్ లో ఉన్నారు. అది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే బాధగా ఉంది చెప్పాలంటే కూడా. సో ఆంధ్రప్రదేశ్ కి డెట్ సస్టైనబిలిటీకి 0 ఇచ్చారు. అసలు డెట్ సస్టైనబిలిటీ లేదన్నారు. డెట్ సస్టైనబిలిటీ ఎట్లా తీసుకుంటాం మనం? ఇంతకుముందు తీసుకున్నాం కదా, జిఎస్డిపి గ్రోత్ రేట్ మైనస్ మన ఇంట్రెస్ట్ పేమెంట్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది. మరి ఎందుకు 0
ఇచ్చారు, నాకు ఏమైనా నేనేమో ఎర్రర్ పడ్డదేమో అని చెప్పేసి నేను చెక్ చేసిన, రీచెక్ చేసిన, ఈ పొరపాటున ఏమైనా ఎర్రర్ పడ్డదేమో అని చెప్పేసి మళ్ళీ న్యూస్ పేపర్లు ఓపెన్ చేసి చూసాను, న్యూస్ పేపర్లలో కూడా అదే ఇచ్చిన వాడు. సో మరి అంతే మనకు ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, మన జిఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా కూడా మన ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 0 ఇచ్చినారు వాళ్ళు. చూడండి ఇక్కడ ఇలా డెట్ సస్టైనబిలిటీ ఎంత తీసుకున్నాం మనం, గ్రోత్ రేట్ ఆఫ్ ద జిఎస్డిపి మైనస్ గ్రోత్ రేట్ ఆఫ్ ద వాట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కదా, అంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే, లేదంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అయినాయి, 0 వచ్చిందంటే 2 ఈక్వల్ అయినట్టు లెక్క. సో అట్లా మనకి సో ఆ లెక్కను తీసుకుంటే మన డెట్ సస్టైనబిలిటీ అనేది చాలా 0 ఇవ్వడం అనేది చాలా బాధాకరం అది మరి డెట్ సస్టైనబిలిటీ. ఓకే, నెక్స్ట్ తెలంగాణ యొక్క డెట్ సస్టైనబిలిటీ తీసుకుంటే ఎంత మనకి, సో 11 పాయింట్. చూడండి అన్ని రాష్ట్రాలకి డెట్ సస్టైనబిలిటీ ఉంది ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, ఒక ఆంధ్రప్రదేశ్కి 0 ఇచ్చినారు, డెట్ సస్టైనబిలిటీ లేదని చెప్పేసి. ఓకే, సో ఇది ఈ విధంగా మనకి ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. సో క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్, రెవెన్యూ మొబిలైజేషన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ప్రుడెన్స్ అండ్ డెట్ ఇండెక్స్ అండ్ డెట్ సస్టైనబిలిటీ. ఓకే, క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్, రెవెన్యూ మొబిలైజేషన్, ఫిజికల్ ప్రుడెన్స్, డెట్ ఇండెక్స్ అండ్ ద డెట్ సస్టైనబిలిటీ. ఓకేనా, మళ్ళీ ఇది ఒక్కొక్క రాష్ట్రం గురించి డీటెయిల్ గా రాయడం జరిగింది దీంట్లో. ఇప్పుడు చూద్దాం, సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఇట్లా రాశారు, ఆంధ్రప్రదేశ్ గురించి. ఇక మళ్ళీ తెలంగాణ అంటే ఇక తెలంగాణది ఇలా రాశారు, మనకి ఇదే రిపోర్ట్ లో మనం రాశారు. సో ఏ రాష్ట్రం వాళ్ళు అది చూసుకోండి నేను. ఓకేనా, సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇది అండ్ తెలంగాణ చెప్దాము. సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే సో అది చూసుకోండి మనకి. ఓకేనా, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనం మాట్లాడుకుందాం. ఓకే.